హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను అలిసిపోయి పనులైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. నేను చాలా అలసిపోయాను ఈరోజైతే. ఇంకా అక్కడికి వెళ్ళి నేను ఒక పని మీద అయితే వెళ్ళాను. ఆ పని చూసుకొని వచ్చాకైతే నాకు సాయంత్రం టైం పట్టింది. ఈరోజు ఉదయాన్నే అయితే నేను చికెన్ పచ్చడి అయితే తయారు చేశాను. దాంట్లోంచి కొద్దిగా చికెన్ తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఆ చికెన్ తీసి నేనైతే కొద్దిగా ఫ్రై లాగా అయితే చేద్దామని చెప్పి పప్పులోకి అయితే చేస్తున్నాను. కొద్దిగా పప్పు అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నైట్ కోసం. అయితే ఈరోజంతా అక్కడ ఉండి ఇంకా వచ్చాక నేనైతే చాలా అలసిపోయాను. ఇంకా చేసుకోలేకపోతున్నా, అయినా కూడా ఇంకా తప్పదు. ఇంకెవ్వరు ఆడవాళ్ళు లేరు కదా, ఇంకా నేను వచ్చాక నాకు చేసేవాళ్ళు. అందుకని చెప్పి ఇంకా నేనే చేసుకుంటూ ఉన్నాను. నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చాకైతే 7 అయింది టైము. ఇంకా 7 గంటలకైతే మొదలు పెట్టేసి నేనైతే త్వరగా చేశాను. ఇంకా నేను మధ్యాహ్నం ఇక్కడ లేను కదా, నేను కానీ ఇంట్లో లేకపోతే ఇంకా ఎవరు టయానికైతే అన్నం అయితే తినరు. ఇంకా అందుకని చెప్పి తిన్నారో లేదో అని చెప్పి ఇంకా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అందరూ అయితే ఆకలి అవుతుంది. నాకు కూడా చాలా ఆకలిగా అనిపిస్తుంది, చాలా ఆకలి వేస్తుంది కూడా. ఇంకా పిల్లలకైతే టిఫిన్ తీసుకొని వచ్చాను వస్తూ వస్తూ. ఇంకా వాళ్ళు వచ్చేసి అవి తినేశారు. ఇంకా నేను పిల్లలైతే అన్నంకి ఆకలికి ఆగలేరు కాబట్టి ఇంకా నేను పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా మిగతా అయితే మేము చేసుకున్నాం. వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే ఎవరైనా అన్నీ చేసి ఏదో ఒక చిన్న పని ఉంటే చేసుకోగలం, కానీ పనులు మొత్తం చేయాలంటే కుదరదు. అందుకే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి నేను కూడా బయట పనులకైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చేసే వాళ్ళు ఎవరు లేరు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఇంక అందుకని చెప్పి నేను కూడా పనులకైతే అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా పనికి వెళ్ళకపోవటానికి నాకు ఇది ఒక చిన్న ప్రాబ్లమే, లేకపోతే నాకు కూడా అందరితోటి పనులకు వెళ్ళాలని ఇష్టమే. పిల్లల కోసం అని చెప్పి నేనైతే ఉంటున్నాను. ఇంకా చాలామంది అయితే ఇలాగే వదిలేసి వెళ్తుంటారు. వాళ్ళ పరిస్థితి కూడా నేను ఇక్కడ చూస్తూ ఉంటాను. చుట్టుపక్కల వాళ్ళు ఎలా తిరుగుతుండ్రా ఏంటి అని. ఇంకా అవన్నీ చూసినాకైతే నాకు అస్సలు పనులకైతే వెళ్ళాలని మనసు లేదు. అందుకని చెప్పి నేను కూడా ఇంక ఇంట్లోనే ఉంటాను. ఇంకా మనకు పెద్దోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా నాకైతే పిల్లలు కొద్దిగా 5 క్లాసు అట్టా 6 క్లాస్లోకి వచ్చిన దాకా నేనైతే ఇంక పిల్లలతోనే ఉంటాను. వంట రెడీ అవుతూ ఉంది. ఆ వాసనలకైతే నాకైతే ఆకలి ఇంకా పెరుగుతూ ఉంది. అసలు చాలా ఆకలి అనిపిస్తుంది, కానీ ఇంకా వంట అవ్వలేదు. అల్లం పేస్ట్ కోసం అని చెప్పి ఇంక నేనైతే బయట కూర్చొని తెల్లగడ్డలు అవన్నీ వలుచుకుంటూ ఉన్నాను. ఇంక ఉదయం నుంచి ఇంట్లో లేను కాబట్టి ఇల్లంతా అయితే చాలా గజిబిజిగా గందరగోళంగా ఉంది. అందుకని చెప్పి ఇలా బయటకు వచ్చి కూర్చొని ప్రశాంతంగా అయితే తెల్లగడ్డలు అవన్నీ వలుచుకుంటున్నాను. నేను బాగా అలసిపోయి ఇలా పనులు ఎక్కువైనప్పుడు అయితే బావ కూడా నాకు అవి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అన్నిటికైతే నీళ్ళు అయితే పడుతూ ఉన్నాడు, తాగడానికి వాటన్నిటికీ నీళ్ళు తెస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకొని అల్లరి చేయనీయకుండా నాకు ఇసుక రానికుండా చూసుకుంటూ ఉంటాడు. ఇంక ఈ మాత్రం సరిపోతుందిలే అని చెప్పేసి నేను కూడా ఇంకా కొద్దిగా చిన్న హ్యాపీ అనమాట, పెద్ద హ్యాపీ కాదు, కొద్దిగా పర్లేదు. ఇంకా పిల్లలకి స్నానం చేయించి ఇంకా నీళ్ళు పట్టి ఇంకో వాళ్ళు అయితే రెడీ అవుతారు. ఇంకా దాంతో నాకేం ప్రాబ్లం ఉండదు, ఒక చిన్న పని తగ్గినట్టే ఉంటుంది కాబట్టి. ఇంకా అస్సలు ఎవరు లేరు కాబట్టి ఇంక ఈ మాత్రం చిన్న హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చాలే అని అనిపిస్తుంటుంది కదా. ఇంకా తర్వాత అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా కర్రీలో అయితే అల్లం పేస్ట్ అయితే వేసేసాను. ఇంకా అది కొద్దిగా ఈ విధంగా అయిపోయింది, బాగా చిక్కబడింది, కూర అయితే బాగా వచ్చింది. మనం అనుకోకుండా ఆ కర్రీ మీద ధ్యాస పెట్టకుండా అయితే కూర చేసినప్పుడు అయితే చాలా బాగా కుదురుతుంది. భిన్న అవ్వాలి, తినాలని ఆకలి మీద ఉన్నాం కాబట్టి అది ఎలా అయినా కూడా ఆకలి అయితే ఆగదు కదా. కానీ కర్రీ పప్పు మాత్రం సూపర్గా కుదిరినాయి అన్నీ. పప్పు అయితే పచ్చిమిరకాయల పప్పు చేశాను. ఇంకా దాన్ని తాలింపు వేసే అంత టైం నాకు లేదు, చాలా ఆకలి వేస్తుంది. ఇంకా
చికెన్లో నంచుకొని తినటానికి కాబట్టి ఇలాంటి పప్పు అయితే బాగుంటుంది. ఇంకా అందరు తినేశారు, ఇంకా నేనే ఉన్నాను లాస్ట్. ఇంకా నేను తినేస్తున్నాను, అస్సలు ఆగలేకపోతున్నాను. నాకైతే చాలా ఆకలింది నిజంగా. నేనైతే ఇంకా కర్రీ చేసుకొని తినేది కాబట్టి ఇంకా తప్పలేదు, ఇంత లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అప్పుడైతే నేను ఫోన్ చేస్తాను కాబట్టి మా అమ్మ నాకు అన్నీ చేసి పెడుతుంది. కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం తినేసే రావాలి, ఎందుకంటే ఎవ్వరు చేసి పెట్టరు కాబట్టి. నా పరిస్థితి ఇది. ఇంకా నేనైతే అలసిపోయాను, ఎప్పుడెప్పుడు నిద్ర పోవాలని నాకైతే చాలా ఉంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.